హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన అందరి వాళ్ళ ఛానల్లో మనకు తెలిసిన ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మన జీవితంలో జరుగుతుంది ఏంటంటే, మనకు పెద్దవాళ్ళు కానీ మనకు సపోర్ట్గా ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. దానివల్ల మనం చదువుకున్న దానికి ఏం చేయాలి ఏంటి అనేది సపోర్టింగ్ లేకపోవడం వల్ల ఓన్లీ మనకు ఒక జాబ్ వస్తే సరిపోతుంది అనే ఒక మైండ్లో అయితే పెట్టుకొని ముందుకెళ్ళిపోతుంటారు. తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత అది మనకు కొంతకాలం వరకు హ్యాపీనెస్ ఇస్తుంది. తర్వాత కొన్ని హ్యాపీనెస్ పోతాయి, కొన్ని ఎంజాయ్ చేయాలన్నా కూడా టైం దొరకదు. అలాంటి జాబ్ అనమాట. సో ఆ జాబ్ ఉన్నప్పుడల్లా మనం చేస్తూ కొద్ది అప్పుడు కూడా మనకి అమౌంట్ పరంగా మనకి శాలరీ పరంగా సరిపోలేనప్పుడు జీవితంలో మనకి ఏమనిపిస్తుంది అంటే, జాబ్ కూడా పెద్దగా అవసరం ఉండదురా, ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అనే ఒక మనకి లైఫ్ అయితే చిన్నది అనిపిస్తుంది. దాని తర్వాత మనకి అనిపిస్తుంది జాబ్ మానేసి ఇంకేదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే జాబ్ చేసేది ఏంటంటే, మనకు బ్రతకడానికి జాబ్ చేయాలి, ఇంకోటి మనము సంపాదించాలంటే బిజినెస్ చేయాలి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రెండిట్లో మీ డిఫరెన్స్ చెప్తున్నాను. బ్రతకడానికి జాబ్ చేయాలి, సంపాదించాలంటే బిజినెస్ చేయాలి. సో ఈ రెండిటికి మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చేయండి. చాలామంది అనుకుంటూ 1 lakh శాలరీ ఉన్నా కూడా బ్రతకడం కష్టం అండి. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కటి కాస్ట్లీ అని కాదు, మనం చేస్తున్న హ్యాపీనెస్ ఎక్కడ పోతున్నాం అనేది చూసుకొని ముందుకు పోవాలి. సో ఇంకో రెండో పాయింట్ చెప్పాలంటే, మన ఛానల్లో నేను ఏదో చెప్తున్నాను కాదు. సో ఈరోజు అయితే నేను ఒక చిన్న జాబ్కి అయితే జాయిన్ అయ్యాను, వెళ్తున్నాను. నాకు ఈరోజు ఏ షిఫ్ట్ అయితే పడింది. సో కానీ ఒకసారి అనిపిస్తుంది, ఫ్రీడమ్ కావాలంటే కొద్ది కష్టం అండి. అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ కాదు, ఫ్రీడమ్ లివింగ్. సో దిస్ ఈజ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ. ఓకే, బాయ్.